హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు క్యారీ బ్యాగ్తో పూలమాల ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను నా వీడియోలో. నేనైతే 4 సెంటీమీటర్స్ అట్లా తీసుకున్నాను. మీరు ఇంకా పెద్దగా కావాలి లేదా అనుకుంటే మీరు ఇంకా సైజు ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. సేమ్ నేను వీడియోలో చూపించిన విధంగా మీరు మడత పెట్టి మీకు నచ్చిన స్టైల్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే కర్వ్స్ షేప్లో కట్ చేసుకున్నాను, యూ షేప్లో కట్ చేసుకున్నాను. ఎందుకంటే పెటల్స్ మనకు వచ్చేసి ఫ్లవర్కి ఏవైనా కానీ మల్లెపూలు కానీ ఏవైనా మనకి కర్వ్ షేప్లో ఉంటాయి కాబట్టి నేను ఆ విధంగా కనకాంబరాలైనా ఏవైనా కూడా అదే షేప్లో ఉంటాయి కాబట్టి కర్వ్ షేప్లో కట్ చేసుకున్నాను. ఫైనల్గా అలా కట్ చేసుకున్న తర్వాత మనం నీడిల్తో మనం స్టెప్ బై స్టెప్ నేను ఎలా ఫోల్డింగ్ చేస్తున్నానో అలా ఫోల్డింగ్ చేసి కుచ్చుకోవడమేనండి. అలా కుచ్చుకున్న తర్వాత మనకి ఏంటంటే పూలమాల రెడీ అయిపోతుందన్నమాట. చూడండి, నేను వైట్ కలర్ తర్వాత రెడ్ కలర్ తీసుకున్నాను. అందులో ఎల్లో క్యారీ బ్యాగ్ కూడా తీసుకున్నాను. మనం క్యారీ బ్యాగ్స్ చాలా డిఫరెంట్గా ఐటమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు పాసిబిలిటీ అయితే మీరు ఇంకా న్యూ థాట్స్ మీకు ఏమైనా వస్తే కూడా నాతో షేర్ చేయొచ్చు. నేను కూడా నేర్చుకోవడానికి రెడీగా ఉన్నానండి. చూడండి, ఫైనల్గా లుకింగ్ అయితే మనకి నేను ఎరుపు కూడా పెట్టుకున్నాను, రెడ్ కలర్, ఎల్లో కలర్ పెట్టుకున్నాను, వైట్ కలర్ పెట్టుకున్నాను. వీడియోలో చూపించిన విధంగా చూడండి. మళ్ళీ ఒకసారి నేను చూపిస్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే మనకి ఇప్పుడు మార్కెట్లోకి ఎక్కువగా ప్లాస్టిక్ అవాయిడ్ చేశారు కాబట్టి మనకి ఇలాంటి క్యారీ బ్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాటిని మనం వేస్ట్ చేసుకోకుండా మనం ఇలాగా పూలమాలను తయారు చేసుకున్నట్లయితే చాలా అందంగా వస్తుంది, మనకి చాలా చక్కగా రెడీ అయిపోతుందండి. మరీ ఒకసారి నేను మళ్ళీ చూపిస్తున్నాను ఎలా ఫోల్డింగ్ చేయించుకోవాలనేది. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే ఇంట్లో ఉండేవాళ్ళు చాలామంది మనకి ఇలాంటి ఐటమ్స్ తయారు చేసుకొని యూట్యూబ్లో క్రియేట్ చేసి పెట్టుకోవడము వర్క్ మీకు మంచిగా చాలా టైం పాస్ అవుతుంది, ఎర్నింగ్ అవుతుంది, మీకు ఉన్న టాలెంట్ కూడా బయటకు వస్తుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. వేస్ట్ మెటీరియల్స్ తోటి ఐటమ్స్ చాలా రకాలుగా రెడీ అవుతాయండి. నేనైతే ప్రతి ఒక్కటి వేస్ట్ మెటీరియల్తో తయారు చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని న్యూ థాట్స్ కోసం సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.